మంచి మేడం లాషా మేడము. లాషా మేడం వచ్చినప్పుడు ఫస్ట్‌ల ఓట్ల గురించి అడగనీకి వచ్చింది మాకు. అప్పుడు నాకు అడిగింది. నాకు ఓటేయమ్మా అని అన్నది. మాకేం చేశారని మాకు ఇక్కడ పైపులు లేవు, అవి లేవు, ఇవి లేవు, నీళ్ళు లేవు, వాటర్ లేవు అని చెప్పినాం. లాషా మేడం వచ్చి మంచి కౌలిచ్చుకొని, అరే నువ్వు నా మనిషివే, మంచి మనిషివే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని అని అన్నదన్న. సాయన్న వాళ్ళ కూతురు చాలా మంచి ఆమె. ఎమ్మెల్యే గెలిచి కూడా 3 మంత్స్ అయింది అన్న. చాలా మంచిది ఆమె. మా ఏరియా కూడా వచ్చి సొంత అక్క చెల్లెలలాగా చూసుకుంది. చాలా మంచిది. తన కుటుంబం కూడా అందరికి మీ ఏరియా ఎమ్మెల్యేనా ఎట్లా? అవును. బ్లూసీ హోటల్ ఎలక్షన్ టైంలో గానీ గెలిచిన తర్వాత వచ్చింది. ఇక్కడ నుండి వచ్చినా? మేమా బ్లూసీ బ్యాక్ సైడ్ నుంచి రిజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంతా వస్తుంది కదా ఇక్కడనే. అంటే ఎట్లా సాయన్న కూడా తెలుసా? ఆయనే కూడా తెలుసు, వాళ్ళ డాడీ అంతకుముందు నుంచే వచ్చిండు. అంటే ఎప్పుడన్నా కలిసినాము, అక్కని కలిసినాం. తను కూడా వచ్చింది మా ఇంటికి. వాళ్ళ డాడీ సంవత్సరికానికి కూడా వచ్చిండే. మండే రోజు వచ్చింది. చాలా అక్క చెల్లెలలాగా బాగా మాట్లాడుతుండే. ఇంటికి వచ్చి తిరిగింది, మాతో కూడా మాట్లాడింది. బ్లూసి దగ్గర ఛాయ్ తాగింది. ఆమె లేని బాధ తీర్చుకోలేకపోతుంది. నేను ముప్పిడి గోపాల్, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్. ముఖ్యంగా మరి గత సాయన్న ఎమ్మెల్యే గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాతోటి ఒక కుటుంబ సభ్యులాగా ఉండే. మరి ఆయన బిడ్డ కూడా గత 10 సంవత్సరాల నుంచి మాకు కుటుంబ సభ్యురాలు సోదరిమణిగా మా ఎంబడి చాలా బాగా ఉండే. మరి సడన్గా ఈ బాధాకరం, ఈ యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా లాసన్ అందిత గారికి ఆత్మకు శాంతి కలగాలి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇంత తక్కువ టైంలో ఇంత జల్దీ ఆమె చనిపోతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కాబట్టి చాలా ఈ కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు. ఆమె ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో ఆమెను హైయెస్ట్ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మేమున్నా కానీ ప్రతి ఒక్కరిని ఫోన్ లేపాలని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రేమ భావంతో మాట్లాడుతుండే. మా డాడీ లేని లోటు నేను తీరుస్తా అని చెప్తుండే. కాబట్టి ఆమె చనిపోయిందంటే మేము ఇయర్ దాకా ఊహించుకోలేకపోతున్నాం. నేను కూడా మరి గతంలో సాయన గారితో 30 years నుంచి ఫ్రెండ్ను. నేను బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్రానికి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిని, ఐటీ డైరెక్టర్ను నేను. కాబట్టి మాకు దగ్గర కుటుంబ సభ్యుల లెక్క సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అలా ఫ్యామిలీ ఎవ్వరు వచ్చినా కానీ ఆదరిస్తుండే, అభిమానిస్తుండే. కాబట్టి అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయి 1 year 3 days అవుతుంది. మరి 1 year 3 days లోపలనే ఈమె కూడా చనిపోవడము చాలా బాధాకరం. కాబట్టి ముఖ్యంగా అలా కుటుంబ సభ్యులకు మన భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మరి లాసనందిత గారికి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా నాతో పాటు మా బాలంరాయ్ సెక్రటరీ కోడేటి రాజు గారు కానీ, నరేష్ గారు కానీ, మరి నాకు అరుణాచలం నుంచి ఫోన్ చేశారు, అక్కడ టీవీలో చూసామన్నా అని చెప్పి. మా అంబేద్కర్ సొసైటీ సెక్రటరీ పరమేష్ గారు కానీ, మా దళిత రత్న అవార్డు గ్రహీత రవి గారు కానీ, ఎవరిని రెగ్యులర్గా టచ్ ఉంటాం. మేము కంటోన్మెంట్ వర్గం కదా, నేను బాలంరాయ్లో ఉంటా. మేమంతా ఓటున్నాం. నేను కూడా ఆస్పిరెంట్ క్యాండిడేట్ను. నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్ క్యాండిడేట్. మేము కూడా అప్పుడు ట్రై చేశాము. నేను గతంలో 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి, మేము మాది ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్రం సమర ఫ్యామిలీ. కాబట్టి మేమంతా ఉండి కూడా ఈమె గెలుపుకు చాలా కృషి చేశాం. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ కాబట్టి మేము గెలిపించాలి అన్న నిదానంతో అందరు కంటోన్మెంట్ ప్రజలంతా బాగా కష్టపడి గెలిపించారు. మరి కంటోన్మెంట్ తరఫున ప్రజలతో కూడా మరి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం. నా పేరు చంద్రశేఖర్, కంటోన్మెంట్కి వార్డ్ 7లో ఉంటారు. మాది వార్డ్ 7. నేను ఉద్యమకారుడు, సీనియర్ లీడర్ బీఆర్ఎస్. మేడము ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే మేడము మరియు ఎంతో కంటోన్మెంట్కి ఎంతో మాట ఇచ్చింది. నేనున్నంత రోజులు మీ అందరి కంటోన్మెంట్ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేస్తా అన్నది. ఆమె ఏదైతే మేనిఫెస్టో కేసీఆర్ గారు పెట్టారో అది నేను నెరవేర్చలేకపోతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. అయినా కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, స్పీకర్ గారితో మాట్లాడి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో, గృహలక్ష్మి ఉన్నదో, మరి ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అన్నీ నేను నెరవేరుస్తానని మా మేడం యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేసింది. అదేవిధంగా మరి ఎంతో గురఘటన, ఎంతో బాధాకరము, ఇంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి ఈరోజు వేజకర సమయంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే మేము తట్టుకోలేకపోతున్నాము యావత్ కంటోన్మెంట్ ప్రజలము. మరి మా ఎమ్మెల్యే సాయన్న గారు కంటోన్మెంట్కి 5 times ఎమ్మెల్యే. తన ఒక సర్వీస్లో మరి ఇలాంటి వాళ్ళ కుటుంబంకి ఒక బాధ జరిగిందంటే ఎంతో బాధాకరం. కాబట్టి ఈ కుటుంబంని ఓదార్పించాలంటే మా ద్వారా అవ్వట్లేదు.
యావత్ కంటెంట్ అంతా కన్నీటు పెట్టుతున్నది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో లాస్య మేడం లేదని ప్రతి ఒక్కరు వాళ్ళు మనసులో ఒక వేదన అనేది గురి అయింది. కాబట్టి ఈ కుటుంబంకి పైనున్న దేవుడు ఓదార్పు దయచేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.